ఒక మనిషికి స్ట్రెస్ అనేది చాలా కామన్గా వచ్చే పాయింట్స్. అసలు స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది? ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఒక పర్సన్ డిప్రెషన్లోకి ఎలా వెళ్ళబోతున్నాడు? అసలు ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీ మనం డిస్కషన్ చేసుకోవాలి. ఆ స్టోరీ ఏంటంటే, ఒకరోజు ఒక ఊర్లో ఇద్దరు సన్యాసులు ఉంటారు, ఒక గురువు అండ్ ఒక శిష్యువు. ఆ ఇద్దరు సన్యాసులు, వాళ్ళ సన్యాసులు ఒక నియమం ఏముంటుంది, ఎవరిని లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా పుట్టకూడదు, వాళ్ళ కట్టుబాట్లు వేరే ఉంటాయి. వాళ్ళు సొంతంగా ఏది ఆశించకూడదు, నిస్వార్థంగా ఉండాలి. ఏదైనా నిస్వార్థంగా ఉండాలి, ఆలోచనతో పాటు నిస్వార్థంగా ఉండాలి అనేది ఉంటుంది. అప్పుడు గురు శిష్యులు వెళ్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తున్న డిస్కషన్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దారిలో ఒక పెద్ద కాలువ కనిపిస్తుంది. అక్కడ ఒక ఆమె నించుంటుంది. ఆమెను చూడంగానే శిష్యుడు గురువు ఆలోచిస్తారు, దాటడానికి ఆమె పాపం చాలా బాగా ఇబ్బంది పడుతుంది, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అనే ఫీలింగ్లో వాళ్ళు నింటారు. అటువంటి టైంలో ఆ గురువు ఏం చేస్తాడంటే, ఆమెని ఎత్తుకొని ఇలా చేతులపై తీసుకొని చెరువు దాటించేసి వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది మార్నింగ్ ఎప్పుడో జరిగింది. మార్నింగ్ 6-5 o'clock అతను పూజకి వెళ్ళినప్పుడు జరిగింది. అలా జరిగిన విషయాన్ని ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే మైండ్లోనే పెట్టుకొని తినేటప్పుడు గురుగారికి వెళ్తారు. గురువర్య, మనము సన్యాసంలో ఉన్నప్పుడు స్త్రీని టచ్ చేయకూడదు, ముట్టకూడదు కదా, అలాంటప్పుడు మీరు ఎలా ఆమెను ఎత్తుకొని అవతల దాటించారు అని చెప్పేసి అంటుంది. అది మహిళ కదా, అది చాలా పాపం కదా అని చెప్పేసి అంటుంది. అనగానే అప్పుడు గురుగారు ఏమంటారంటే, నాయన, నేను ఆమెను ఎత్తుకొని వదిలేసిన విషయం అక్కడే వదిలేశాను, కానీ ఇప్పటిదాకా నువ్వు ఆ పాపాన్ని ఎందుకు మోస్తూ వచ్చావు? ఇలాగే చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పొరపాట్లు ఫ్యామిలీలో జరుగుతుంటాయి. ఇలా జరిగిన విషయాలు ఏం చేస్తున్నారంటే మోస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితం మొత్తం మోస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ మొత్తం మోస్తూ ఉంటారు. మనకు అనవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడిది అక్కడే వదిలిపెట్టడం చాలా మంచిది. మన స్ట్రెస్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన పాత ఆలోచనలు, పాత స్ట్రెస్ అనేది మన మైండ్లో ఉండడం వల్లనే మనం దానికి ఎక్కువగా ఆలోచనకి లోనయ్యి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే మనం పాత ఆలోచనలు కాదు, మన మైండ్లో కొత్త ఆలోచనలు క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే కొత్త ఆలోచనలు క్రియేట్ చేసుకుంటారో అప్పుడే ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతూ వస్తుంటుంది. మన డిప్రెషన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ వస్తుంటాము.